అయోధ్యకు హైదరాబాద్ నుంచి మరొక కానుక అందబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి డోర్లు, పాదకులు రామమందిరానికి అందాయి. తాజాగా భాగ్యనగరం మరొక అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. 1265 కేజీల భారీ లడ్డూను అయోధ్య సన్నిధికి చేర్చబోతోంది. రామమందిర ప్రారంభోత్సవం రోజున నైవేద్యంగా మొదటి లడ్డూను అందించే భాగ్యం సికింద్రాబాద్ కంటోన్మెంట్కు చెందిన నాగభూషణ్ రెడ్డికి దక్కింది. 1265 కేజీల భారీ లడ్డూని ప్రసాదంగా అయోధ్యకు అందిస్తున్నారు. అయితే 3 నెలల క్రితం అయోధ్య రామమందిరం కమిటీకి మెయిల్ ద్వారా సంప్రదించారు నాగభూషణ్ రెడ్డి. 1265 కేజీల లడ్డూతో పాటు గర్భగుడిలోకి 4 లడ్డూల తయారీకి అనుమతిచ్చారు కమిటీ సభ్యులు. 1265 కేజీల లడ్డూతో పాటు మరొక 4 లడ్డూలను కూడా తయారు చేశారు. భక్తి శ్రద్ధలతో రెడీ చేసిన ప్రసాదానికి కంటోన్మెంట్లోని బాలాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లడ్డూని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఆ తర్వాత తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. భారీ లడ్డూని 4 వాహనాల్లో శోభాయాత్రగా అయోధ్యకు తరలిస్తున్నారు. ఈ లడ్డూ ప్రసాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్షయ్ అందిస్తారు. పన్నెండు 1265 కిలోల లడ్డూని అయోధ్యకి శోభాయాత్ర ద్వారా తీసుకెళ్లబోతున్నారు. మనతో పాటు ఏదైతే శ్రీరామ్ క్యాటరర్స్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ నాగభూషణ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? సో ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అరుదేంటి, చాలా అలా ఊహించడం కూడా చాలా కష్టం. అలాంటి అవకాశాన్ని అందుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగుందండి. ఓకే, అంటే చాలా మందికి రాని అవకాశం, ఎవరు ఊహించిన అవకాశం మీకు వచ్చింది. సో వారు మిమ్మల్ని సంప్రదించడం కానీ, మీరు వాళ్ళు సంప్రదించడం కానీ, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? మేమే 3 months బ్యాక్ లెటర్ రాశామండి రామజన్మభూమి ట్రస్ట్కి. నేను వస్తుందని కల్లో కూడా అనుకోలేదండి. 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చి, రెడ్డి గారు మీరు అయోధ్యకి రాగలరా అన్నాడు. ఇప్పుడంటే నేను ఇప్పుడే వస్తానండి, ఫ్లైట్ ఉంటే చూడండి, ఎంతమంది వస్తే అంతమంది నేను టికెట్లు బుక్ చేస్తాను, దేవుడి దేవన పోదామని చెప్పినామండి. చెప్పగానే సరే రెడ్డి గారు కంపల్సరీనా, నేను మళ్ళీ పెద్దవారు వాళ్ళు, నేను పర్మిషన్ తీసుకుంటే మనకు కంపల్సరీ పోవాలి అన్నారు. కంపల్సరీ వస్తా సార్ ఎనీ టైం అని చెప్పానండి. మళ్ళీ ఒక 20 minutes చేయలేదండి. మళ్ళీ నేనేం చేశానండి, నాకు టెన్షన్కి మళ్ళీ ఫోన్ చేశానండి ఆయనకి. ఫోన్ చేస్తే మళ్ళీ ఆయన తీయలేదండి. మళ్ళీ ఇది కూడా పోయిందిరా రామా అనుకున్నానండి. అనుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు అదే ఫోన్ వచ్చిందండి. ఫోన్ రాగానే ఆనందము కొంచెం భయం, ఆనందము భయంతో ఇద్దరు కూర్చున్నాము. ఇది కూడా పోయిందా అని ఇవ్వమన్నదండి. లేదు వస్తుంది, నువ్వు టెన్షన్ పడకు, వస్తుంది, మనకు సంకల్పం ఉంది, చేద్దామని చెప్పినామండి. తర్వాత ఇట్లా మాట్లాడుతుంటే రెడ్డి గారు మనం పోవాలా, 5 ఒకటి పోదాం సార్, ఎప్పుడు పోవాలంటే నేను పర్మిషన్ తీసుకున్నాను. మండే 10:30కి సంపత్ రాయ్జీ అయోధ్యకి ట్రస్ట్కి మొత్తానికి ఆయన ఇన్ఛార్జ్ అండి. చాలా పవర్ఫుల్ మ్యాను, దైవ రాముల భక్తురా సారు. ఆయన చూస్తే చాలా సింపుల్గా ఉంటాడు, చాలా మంచివారండి ఆయన. పోయి కూర్చున్నామండి. 10 గంటలకి టిఫిన్ చేయలేదండి ఎయిర్పోర్ట్లో. స్ట్రైట్ వెళ్ళిపోయినాం. టైం అయిపోతుంది. ఓ పక్క ట్రాఫిక్ జాము, భయం ఓ పక్క ఉందండి. రెడ్డి గారు అని చెప్పి అన్నని మన కృష్ణమూర్తి గారు వచ్చి దబ్బుకున్నాను. రెడ్డి గారు మనకు సక్సెస్ అయింది. అక్కడి నుంచి వేరే ఒకసారిని పిలిచి, వాళ్ళకి పిఎనో లేదు వాళ్ళ ఆఫీసరో తెలియదండి, వాళ్ళు పిలిచారు. వాళ్ళు పిలిచి వీరి దగ్గర ఒక 10-15 లెటర్లు రాశాడు. నేను ఆల్రెడీ ఈమెయిల్ చూసినా, అన్నీ చూసినా. కానీ ఈయన సంకల్పం చూడండి, ఎట్లా తెస్తాడో అడగండి అన్నారండి. అక్కడ మేము ఆల్రెడీ మొత్తం టైప్ చేసుకుపోయినామండి, ఏమేమి చేస్తాము ఏమని. ఇది వచ్చి 350 కిలోలు శనగపిండి అండి, 700 కిలోలు చక్కెర అండి, ఒక 40 కిలోలు కాజు, ఒక 35 కిలో బాదాము, ఒక 5 కిలో కిస్మిస్, ఇంకా కుంకుమ పువ్వు, జాఫ్రాను, మురుగన్ గీ వేసామండి. ముఖ్యంగా మురుగన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి. మాకు మంచి ఆవు నెయ్యి కావాలి, కల్తీ లేకుండా. నేను మా అల్లుడు అజయ్ చందు వాళ్ళు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇప్పుడంటే మాకు ఒరిజినల్ దొరకదు, కొంచెం రేట్ ఎక్కువ అవుతుందంటే, సరే పర్వాలేదండి, మాకు కొంచెం అర్జెంటు, మాకు వచ్చిందే మొన్న ఆర్డర్ వచ్చింది, తొందరగా చేయాలండి. ఆ మురుగన్ గీ వల్ల ఒక 2 రోజులు లేట్ అయింది, లేకుంటే ముందుగా స్టార్ట్ చేసేటోళ్ళము. మేము ఇదివరకే అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాము. వేరే నెయ్యికి నాకు అంత ఇష్టం లేకుండా అండి, ఆ నెయ్యి కోసం ఒక రోజు 2 రోజులు లేట్ అయింది. లేట్ కాగానే సరే నెయ్యి వాళ్ళు ఫోన్ చేశారండి ఒక రోజు మార్నింగ్. ఇంక ఈరోజు వద్దు సరే అని చెప్పి వేరే ఏదైనా చూద్దాం అనుకున్నాం. అంతలాగే ఫోన్ చేశారు, వచ్చిందని పోయి నెయ్యి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి స్టార్ట్ చేసినామండి. ఇదండి. ఎన్ని రోజులు పట్టింది? ఇది లడ్డు చేయడానికి 2 days పట్టిందండి. ఇది డెకరేషన్ చేయడానికి 1 day పట్టిందండి. థ్యాంక్ యూ మేడం.
ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సో చూసారు కదా, సో శోభాయాత్ర స్టార్ట్ కాబోతోంది. అలాగే ఇక్కడ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత శోభాయాత్రగా అయోధ్య వరకు వెళ్ళబోతున్నారు. నిజంగా ఇది అరుదైన గౌరవం అని చెప్పుకోవచ్చు. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పేరైతే ఇప్పుడు మారుమోగుతుందని చెప్పుకోవచ్చు ఈ లడ్డు వల్ల. 1265 కిలోల లడ్డూని అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా నాగభూషణ్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. ఇది ఇక్కడ సిచ్యువేషన్.